ప్రజలందరికీ కూడా శుభవార్త. ప్రభువైన యేసు క్రీస్తు మీ యొక్క పాపముల కొరకు ఆయన శిలువలో మరణించాడు. ప్రభువైన యేసు క్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ యొక్క లోకంలో మానవుడిగా మనందరి కొరకు ఆయన జన్మించి ఆయన శిలువలో మనందరి కొరకు ఆయన మరణించాడు. బైబిల్లో ఏమని రాయబడింది అంటే, దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించను అని చెప్పి రాయబడి, దేవుడు సృష్టించిన పిల్లలము గనుక మనందరము పాపంలో పడిపోయినప్పుడు ఆ పాపంలోనే జీవించి పాపంలోనే మనందరము కూడా మరణిస్తున్నప్పుడు ప్రభువైన యేసు క్రీస్తు మనందరి పాపముల కొరకు ఆయన ఈ లోకంలో మానవుడిగా జన్మించి మనందరి కొరకు ఆయన శిలువలో మరణించాడు. ప్రభువైన యేసు క్రీస్తుని అంగీకరించిన వారి యొక్క పాపములు క్షమించబడతాయి. ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా పాపంలోనే జీవిస్తూ ఉంటాడు. ఆ కారణంగా ఒకరోజు మరణించిన తర్వాత ఆ యొక్క మానవులు స్వర్గానికి చేరుకోలేరు కనుక ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకంలో ఆయన మానవుడిగా జన్మించి మనందరి యొక్క పాపముల కొరకు ఆయన శిలువలో మరణించాడు. ఎవరైతే ప్రభువైన యేసు క్రీస్తుని అంగీకరించి వారి యొక్క పాపములను విడిచిపెడతారో వారు మరణించిన తర్వాత ప్రభువైన యేసు క్రీస్తు అనే మార్గము ద్వారా వారందరూ కూడా స్వర్గానికి చేరుకుంటారు. వాక్యం ఏమని సెలవిస్తుంది అని అంటే, ప్రభువైన యేసు క్రీస్తు ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము అని చెప్పి సెలవిస్తుంది. ప్రభువైన యేసు క్రీస్తు ఆయనే మార్గమై ఉన్నాడు. చనిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ప్రభువైన యేసు క్రీస్తు ఆయన ఒక్కడే ఈ లోకంలో మార్గమై ఉన్నాడు కనుక ఎవరైతే ప్రభువైన యేసు క్రీస్తుని అంగీకరిస్తారో, ఎవరైతే వారి యొక్క పాపములను విడిచిపెట్టి యేసు క్రీస్తుని నమ్ముకుంటారో వారి యొక్క పాపములు క్షమించబడతాయి. ఒకరోజు వారు మరణించిన తర్వాత వారు ప్రభువైన యేసు క్రీస్తుతో కలిసి వారు స్వర్గంలో జీవిస్తారు. ఈ లోకంలో ఉన్న పాపములోనే మరణిస్తే కనుక వారందరూ కూడా మరణించిన తర్వాత వారందరూ కూడా నరకంలో వారి యొక్క జీవితం ముగిసిపోతుంది. స్వర్గము నరకము అనేవి రెండు కూడా ఈ లోకంలో ఉన్నాయి. ఆ రెండు కూడా నిజమైనవి మరియు శాశ్వతమైనవి. ఎవరైతే యేసు క్రీస్తుని అంగీకరించి వారి యొక్క పాపములను విడిచిపెడతారో వారు మరణించిన తర్వాత వారందరూ కూడా స్వర్గానికి చేరుకుంటారు, పరలోక రాజ్యానికి చేరుకుంటారు. ఎవరైతే యేసు క్రీస్తుని అంగీకరించారో, ఎవరైతే వారి యొక్క పాపంలోనే మరణిస్తారో వారు మరణించిన తర్వాత వారి యొక్క ఆత్మలు అనేవి కూడా నరకంలో ముగిసిపోతాయి అని చెప్పి మనకు బైబిల్ సెలవిస్తుంది. కనుక ప్రభువైన యేసు క్రీస్తుని అంగీకరించి మీ పాపములను విడిచిపెట్టి యేసు క్రీస్తు వద్దకు మీరు వచ్చినట్లయితే ఈ క్షణమే మిమ్మల్ని రక్షించడానికి, మీ ఆత్మలను కాపాడడానికి ప్రభువైన యేసు క్రీస్తు సిద్ధంగా ఉన్నారు. కనుక ఆయన అంగీకరించి మీ పాపములను విడిచిపెట్టాలని మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నా ఆ ప్రభువైన యేసు క్రీస్తు చెంతకు రావాలని మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. కనుక ప్రభువైన యేసు క్రీస్తు మనందరినీ కూడా మీ అందరినీ కూడా ఎంతగానో ఆయన ప్రేమిస్తున్నాడు. కనుక ఆయన చెంతకు వచ్చి ఆయన ప్రేమను పొందుకోవాలి అని చెప్పి ఆహ్వానిస్తున్నాను. ఈ లోకంలో ఉన్న అందరి ప్రేమలు మనల్ని విడిచిపెట్టి వెళ్లిపోతాయి, కానీ ప్రభువైన యేసు క్రీస్తు ప్రేమ మనందరినీ విడిచిపెట్టి వెళ్లిపోదు. అది ఎలాంటి ప్రేమ అనంటే, మనందరి కొరకు సిలువలో 2 చేతులు చాచి ఆయన రక్తము పూర్తిగా కాల్చి మరణించినంత గొప్ప ప్రేమ ప్రభువైన యేసు క్రీస్తు ప్రేమ. కనుక ఆ యొక్క ప్రేమలోనికి వచ్చి మీ యొక్క ఆత్మను రక్షించుకోవాలి అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు క్రీస్తు రక్తము మీ యొక్క పాపములను క్షమిస్తుంది. యేసు క్రీస్తు సిలువలో ఆయన రక్తము ఎందుకు కార్చాడు అనంటే, ఈ లోకంలో ఉన్న మానవుల యొక్క పాపములను తీసివేయడానికి ఆయన ఈ లోకంలో రక్తాన్ని కార్చాడు. ప్రభువైన యేసు క్రీస్తు కార్చిన రక్తము ద్వారా ఈ లోకంలో ఉన్న మానవుల యొక్క పాపములు క్షమించబడతాయి. ఈ లోకంలో మానవుల యొక్క పాపములను క్షమించే శక్తి ఈ లోకంలో ఏది కూడా లేదు. కనుక మానవులను సృష్టించిన దేవాది దేవుడైన ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకంలో ఆయన రక్తాన్ని మనందరి పాపముల కొరకు కార్చారు. ఆ యొక్క రక్తములోనే మనుషుల యొక్క పాపములు క్షమించబడతాయి. ఆయన మనందరి కొరకు ఆయన శిలువలో పస్కా బలి పశువులాగా ఆయన బలి అయ్యారు. ఆ యొక్క బలి యాగము ద్వారా మన యొక్క పాపములు క్షమించబడతాయి. ఆయన యొక్క రక్తములోనే మనుషుల యొక్క పాపములు క్షమించబడతాయి. ఆయన యొక్క బలి యాగము ద్వారా ఈ లోకంలో ఉన్న మానవుల యొక్క పాపములు క్షమించబడతాయి.
క్షమించబడతాయి గనుక ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించి మీ పాపములను ఒప్పుకొని మీ యొక్క పాపములను విడిచిపెట్టినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. మీరు ఏ సమస్యలతో ఉన్నా, ఏ పాపలతో ఉన్నా యేసుక్రీస్తుని మీరు అంగీకరించినట్టు ఒక ప్రాంతంలో ఉన్న మిమ్మల్ని అందరినీ ఎంతగానో ఆయన ప్రేమిస్తున్నాడు. That's why he died for you. మిమ్మల్ని అందరినీ ప్రేమించి ఆయన మీ కొరకు ఆయన సిలువలో మరణించారు. And he rose back on the third day. సిలువలో మరణించిన ప్రభువైన యేసుక్రీస్తు 3వ రోజు మరలా తిరిగి లేచారు. Whoever believes in Jesus, ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరిస్తారో their sins will be forgiven. వారి యొక్క పాపములు క్షమించబడతాయి. And when they die, they will go to heaven. ఆ తర్వాత వారు మరణించినప్పుడు వారు పరలోక రాజ్యానికి చేరుకుంటారు. Yes, my friend. అవును నిజమైన స్నేహితులారా, No one died for your sins. ఎవరు కూడా మీ యొక్క పాపంలో మరణించవద్దు. Only Jesus Christ died for your sins. ఒక్క యేసుక్రీస్తు మాత్రమే మీ పాపముల కొరకు ఆయన మరణించారు. Whoever believes in him, ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో they will go to heaven. వారు పరలోక రాజ్యానికి చేరుకుంటారు. Whoever does not believe in Jesus, ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించారో they will end up in hell. వారి యొక్క జీవితం నరకంలో ముగిసిపోతుంది. Jesus wants to save you. యేసుక్రీస్తు మిమ్మల్ని రక్షించాలని ఆయన కోరుకుంటున్నారు. ఆయన రక్షణని అంగీకరించండి. Believe upon Jesus today. యేసుక్రీస్తుని ఈ రోజే మీరు అంగీకరించండి. Giving you a chance today. యేసుక్రీస్తు మీకు అవకాశాన్ని Come ఇస్తున్నారు. to Jesus. యేసుక్రీస్తు వద్దకు రమ్మని ఆహ్వానిస్తున్నారు. ఆయన మిమ్మల్ని ఎంతగానో He ప్రేమిస్తున్నారు. wants to forgive your sins. యేసుక్రీస్తు మీ పాపములను క్షమిస్తారు. Jesus died for you. యేసుక్రీస్తు మీ కొరకు ఆయన శిలువలో Jesus మరణించారు. rose back on the third day. ఆయన మరణించి 3వ రోజు మరలా తిరిగి లేచారు. Jesus is coming again యేసుక్రీస్తు ప్రభు మరలా రానై ఉన్నారు. to judge the whole world. ఆయన ప్రపంచాన్ని తీర్పు కొరకై రానై ఉన్నారు. Come to Jesus today. యేసుక్రీస్తు వద్దకు ఈ క్షణమే రమ్మని Come to ఆహ్వానిస్తున్నారు. Jesus now. యేసుక్రీస్తు వద్దకు ఈ క్షణమే రండి. He wants to save you. యేసుక్రీస్తు మిమ్మల్ని రక్షించాలని అనుకుంటున్నారు. ఆయన మిమ్మల్ని ఎంతగానో He can ప్రేమిస్తున్నారు. heal you of any disease. ఆయన మీ సమస్తమైన రోగముల నుండి మిమ్మల్ని He can take స్వస్థపరచగలరు. you out of any problem. ఈ యొక్క ప్రతి సమస్య నుండి ఆయన మిమ్మల్ని బయటపడేయగలరు. But you need to believe upon Jesus. మీరు యేసుక్రీస్తుని అంగీకరించాలి. Jesus died for you. ఆయన మీ కొరకే మరణించారు. Jesus rose back on the third యేసుక్రీస్తు day. మరణించి 3వ రోజు తిరిగి Jesus లేచారు. is coming again. యేసుక్రీస్తు ప్రభు మరలా రానై ఉన్నారు. Believe upon Jesus. యేసుక్రీస్తుని అంగీకరించండి. With Jesus you'll be in heaven. యేసుక్రీస్తు మీతో ఉంటే మీరు స్వర్గంలో ఉంటారు. Without Jesus you'll be in hell. యేసుక్రీస్తు లేకపోతే మీరు నరకంలో ముగిసిపోతారు. Come to Jesus. పాపముల కొరకు మరణించారు. He rose back on the third day. ఆయన మరణించి 3వ రోజు తిరిగి లేచారు. Jesus said, I am the way, the truth and the యేసు life. ఏమంటున్నారంటే నేనే మార్గము, సత్యము, జీవము అంటున్నారు. Nothing can save you. ఏది కూడా ఈ లోకంలో మిమ్మల్ని Your రక్షించలేదు. health cannot save you. ఈ యొక్క ఆరోగ్యం మిమ్మల్ని రక్షించలేదు. Your bank balance cannot ఈ save యొక్క you. బ్యాంక్ బ్యాలెన్స్ మిమ్మల్ని రక్షించలేదు. Your family members మీ cannot కుటుంబ save సభ్యులు you. మిమ్మల్ని రక్షించలేరు. Only Jesus can save you. యేసుక్రీస్తు మాత్రమే మిమ్మల్ని Only రక్షించగలరు. Jesus died for you. ఒక్క యేసు మాత్రమే మీ కొరకు మరణించారు. Only the blood of Jesus can wash every sin. ఒక్క యేసుక్రీస్తు రక్తం మాత్రమే ప్రతి పాపమును కడిగి If you వేస్తుంది. confess your sin, ఈ క్షణమే మీ పాపములను ఒప్పుకొని యేసును అంగీకరించండి. Jesus can cleanse every sin. యేసుక్రీస్తు ప్రతి పాపమును క్షమిస్తారు. Come to Jesus today. యేసుక్రీస్తు వద్దకు రమ్మని Jesus loves you. ఆయన మిమ్మల్ని ఎంతగానో Jesus ప్రేమిస్తున్నారు. died for you. యేసు మీ కొరకే మరణించారు. Jesus rose back on the third ఆయన day. మరణించి మీ కొరకే తిరిగి Believe లేచారు. upon Jesus today. యేసుక్రీస్తు ఈ క్షణమే Come అంగీకరించండి. to Jesus, my friend. యేసుక్రీస్తు వద్దకు రమ్మని Call ఆహ్వానిస్తున్నారు. upon Jesus. యేసుక్రీస్తు మీ హృదయంలోనికి ఆహ్వానించండి. You have to do nothing, just believe upon మీరు Jesus. ఏది చేయాల్సిన అవసరం లేదు. యేసుని అంగీకరిస్తే చాలు. You have to just give your heart. మీరు మీ హృదయాన్ని యేసుకిస్తే చాలు. Believe upon Jesus. యేసుక్రీస్తుని అంగీకరించండి.